నమస్కారం. సన్షైన్ హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం. పవర్డ్ బై అంకుర హాస్పిటల్ ఫర్ విమెన్ అండ్ చిల్డ్రన్ హైదరాబాద్, మై డాక్టర్ కేశతైలం మరియు మల్లికా స్పైన్ సెంటర్ గుంటూరు. ఇవాళ వరల్డ్ స్ట్రోక్ డే. ఈ సందర్భంగా మెదడులో సునామీలా విరుచుకుపడి చెట్టంత మనిషిని సైతం కుప్పకూల్చే పెను ఉత్పాతం, పక్షవాతం గురించిన ప్రత్యేక కథనంతో మీ ముందుకొస్తోంది నేటి సుఖీభవ. స్ట్రోక్ అనగానే ముందుగా మనందరికీ గుండెపోటే గుర్తుకొస్తుంది. నిజమే. అయితే గుండెకు హార్ట్ అటాక్ లాగే మన మెదడులో కూడా స్ట్రోక్ వస్తుంది. దీన్నే మనము బ్రెయిన్ స్ట్రోక్ అని, వాడుకలో పక్షవాతం అని పిలుస్తాము. మెదడుకు వెళ్లే రక్తనాళాల్లో ఏవైనా అడ్డంకులు ఏర్పడినప్పుడు, రక్తస్రావం జరిగినప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది. ఇలాంటి సందర్భాల్లో మెదడులో ఏ భాగంలో రక్త సరఫరాకు అంతరాయం కలుగుతుందో ఆ భాగం విధులు నిర్వర్తించే శరీర అవయవాలు మన స్వాధీనం తప్పుతుంటాయి. వరల్డ్ స్ట్రోక్ డే సందర్భంగా పక్షవాతం గురించిన ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. కరవు వస్తే అల్లాడిపోతాం. వరదలొస్తే విలవిలలాడతాం. మన మెదడుకు కూడా అంతే. ఉన్నట్టుండి రక్తనాళాలు పూడుకుపోయి కొంత భాగానికి రక్తం కరవైతే అది చచ్చుబడిపోతుంది. అలాగే ఎక్కడైనా రక్తనాళం చిట్లిపోయి రక్తం వరద పోటెత్తినా మెదడు దెబ్బతింటుంది. ఈ రెండింటిలో ఏ వైపరీత్యం సంభవించినా అంతిమ ఫలితం మాత్రం పక్షవాతం. చెట్టంత మనిషిని హఠాత్తుగా నిర్వీర్యుణ్ణి చేసే అతిపెద్ద వైపరీత్యం ఇది. ఒంట్లో సగభాగం చచ్చుబడి, కాలు చెయ్యి ఆడక, నోట మాట రాక ఆ మనిషి అనుభవించే దురవస్థకు అంతుండదు. పక్షవాతం గురించి మామూలు మాటల్లో చెప్పాలంటే మన ఇళ్లల్లోని నీళ్ల పైపుల్లో తలెత్తే సమస్య లాంటిదే ఇది. ఇళ్లల్లో నీళ్ల గొట్టాల్లాగానే మన మెదడులో రక్తనాళాలుంటాయి. ఇంటి గొట్టాల్లో నీళ్లు ప్రవహిస్తుంటే ఈ మెదడులోని నాళాల్లో రక్తం ప్రవహిస్తుంటోంది. ఇవి కీలక మెదడు భాగాలకు నిరంతరం రక్తాన్నందిస్తాయి. ఈ రక్తనాళాలు ఎక్కడన్నా పూడుకుపోయినా లేక ఇవి ఎక్కడన్నా పగిలిపోయినా మెదడులో హఠాత్తుగా తలెత్తే అతిపెద్ద ఉపద్రవమే పక్షవాతం. జనరల్గా పక్షవాతం అంటే బ్రెయిన్లో బ్లడ్ సర్క్యులేషన్లో తేడా రావడం మూలాన కాలు చెయ్యి బలం తగ్గుతూ ఉంటుంది. లేదంటే కొన్నిసార్లు ఒక చెయ్యే బలం తగ్గొచ్చు. కొన్నిసార్లు మాట స్పష్టంగా రాకపోవటం, లేకపోతే మాట్లాడలేకపోవటం, తూలుడు, ఇలాంటి సిమ్టమ్స్ వస్తూ ఉంటుంది. రక్త ప్రసరణలో తేడా అంటే రెండు రకాలుగా ఉండొచ్చు. రక్త ప్రసరణ తగ్గటం మూలాన అంటే దాన్ని ఇస్కెమిక్ స్ట్రోక్ అంటారు. ఒక్కోసారి రక్తనాళం చిట్లటం మూలాన వచ్చేది బ్లీడింగ్ అవ్వటం మూలాన బ్లీడింగ్ అవుతుంది. ఆ బ్లీడింగ్ అవ్వటం మూలన వచ్చేదాన్ని హెమరేజిక్ స్ట్రోక్ అంటారు. కొన్నిసార్లు వెయిన్స్ అంటారు. అంటే చెడు రక్తాన్ని తీసుకొచ్చేసేది వెనక పక్కకి కిందకి తీసుకొచ్చేసే వెయిన్స్ బ్లాక్ వచ్చినా కూడా దాన్నే సెర్బల్ సైనస్ వీనస్ థ్రాంబోసిస్ అంటారు. అలాంటి పరిస్థితుల్లో కూడా కాలు చేయి బలం తగ్గినా, లేకపోతే మాటలో తేడా వచ్చినా, నడుస్తుంటే తోలుడు రావటం లాంటివైనా అలాంటివి వచ్చినప్పుడు ఆ స్ట్రోక్ లక్షణాలు కనపడవచ్చు. పక్షవాతం, స్ట్రోక్, బ్రెయిన్ అటాక్. మెదడులో ఇది సృష్టించే సునామీ మామూలుగా ఉండదు. మన శరీరం మొత్తాన్ని నడిపించే మెదడులో ఇది కల్లోలం రేపుతుంది. దీంతో శరీరంలో సగభాగం చచ్చుబడిపోవచ్చు. మెదడులోని ఏ భాగం దెబ్బతింటే ఆయా ప్రాంతం యొక్క నియంత్రణలో ఉండే అవయవాలు పట్టు తప్పిపోతాయి. ఉదాహరణకి మెదడులో చేతిని నియంత్రించే భాగం దెబ్బతింటే చెయ్యి పడిపోవచ్చు. చూపుకు సంబంధించిన భాగం దెబ్బతింటే చూపు, జ్ఞాపక శక్తికి సంబంధించిన భాగం దెబ్బతింటే జ్ఞాపక శక్తి కోల్పోవచ్చు. గుండెపోటు, క్యాన్సర్ల తరువాత ప్రాణాలను కబళిస్తోన్న మూడో అతిపెద్ద సమస్య పక్షవాతం. సమాజంలో అధిక సంఖ్యలో ప్రజల్ని దివ్యాంగులుగా మారుస్తోన్న అతిపెద్ద సమస్య ఇది. పక్షవాతానికి హై బీపీ, షుగర్ జబ్బులు మొదలుకొని వయసు పైబడడం వరకు చాలా కారణాలే కనిపిస్తాయని చెబుతారు డాక్టర్లు.
జనరల్గా స్ట్రోక్ రిస్క్ పెరగటానికి మెయిన్ కారణం అంటే ఒక పక్కన అవగాహన స్ట్రోక్ మీద పెరుగుతూనే ఇంకో పక్కన స్ట్రోక్ ఇన్సిడెన్స్ పెరగటానికి రీజన్స్ కారణాలు మెయిన్గా అంటే స్ట్రోక్ మీద అవగాహన పెరగటం వల్ల హాస్పిటల్కి రావటం, ఆ స్టాటిస్టిక్స్ వల్ల పెరగటమే కాకుండా ఇన్ జనరల్గా కూడా స్ట్రోక్ రిస్క్ పెరగటానికి కారణం ఒకటి లైఫ్ స్పాన్ పెరగటం, అంటే ఆయుష్ పరిమాణం పెరగటం వలన ఒకటి. రెండోది ఏంటంటే కనుక సెడెంటరీ లైఫ్, అంటే ఇప్పుడు ఎక్కువ నడవకపోవటం వలన, తర్వాత ఎక్సర్సైజ్ అది లేకపోవటం వలన, అట్లాగే స్ట్రెస్ఫుల్ లైఫ్ అంటే మానసిక ఒత్తిడి వలన, అలాగే వెయిట్ గెయిన్ అవ్వటం, తర్వాత అదర్ పర్సనల్ హ్యాబిట్స్ అంటే ఉదాహరణకి స్మోకింగు, ఆల్కహాలు, అట్లాగే ఇండైరెక్ట్గా ఈ వెయిట్ పెరగటం వలన షుగరు, బీపీ ఈ వీటి వలన కూడా ఈ స్ట్రోక్ యొక్క రిస్క్ పెరుగుతూ ఉంటుంది. రక్తపోటు బాగా పెరిగిపోవడం, ఆపై ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడడం, వాంతవుతున్నట్టుగా వికారంగా అనిపించడం, ఈ లక్షణాలన్నీ చాలా వరకు పక్షవాతం తాలూకు ముందస్తు సంకేతాలే అంటారు డాక్టర్లు. పక్షవాతం అనుమానిత సంకేతాల విషయంలో మనకు ఎలాంటి అవగాహన అవసరమో ఇప్పుడు తెలుసుకుందాం. పక్షవాతం అనేది ఉన్నట్టుండి ఊడిపడే సమస్య కాదు. పక్షవాతం రావడానికి ముందు దాని తాలూకా అనుమానిత సంకేతాలు మన శరీరంలో చాలానే కనిపిస్తాయి. ఉన్నట్టుండి ముఖం, కాలు, చెయ్యి మొద్దుబారుతున్నట్టు, ముఖ్యంగా ఒంట్లో ఒకవైపు బలహీనపడుతున్నట్టు, పట్టు తప్పుతున్నట్టు అనిపించడం, ఉన్నట్టుండి మాట తడబడడం, అంతా అయోమయంగా అర్థం చేసుకోవడం కష్టంగా అనిపించడం, ఉన్నట్టుండి ఒక కన్ను లేదా 2 కళ్లల్లో చూపు తగ్గినట్టు అనిపించడం, నడక కష్టంగా మారడం, తల తిరుగుతున్నట్టుగా ఉండడం, ఉన్నట్టుండి ప్రత్యేకించి కారణమేది లేకుండానే తీవ్రమైన తలనొప్పి మొదలవడం, ఇవన్నీ పక్షవాతాన్ని పట్టించే అనుమానిత సంకేతాలు. పక్షవాతాన్ని గుర్తించేందుకు ఆంగ్లంలో FAST ఫాస్ట్ అనే పదాల్ని గుర్తుంచుకోవాలని చెబుతున్నారు డాక్టర్లు. స్ట్రోక్లో కొద్దిమంది వచ్చే ముందు కొద్దిమందికి TIAs అంటారు, అంటే రక్త ప్రసరణ తగ్గటం వలన వచ్చే సిమ్టమ్స్, వార్నింగ్ సిమ్టమ్స్ కొద్దిమందికి వచ్చి వెంటనే సిమ్టమ్స్ తగ్గిపోతూ ఉంటాయి. వాటిని TIA అంటారు, అంటే ట్రాన్సియంట్ ఇస్కెమిక్ అటాక్స్. అంటే ఏ ఏరియాకి అయితే రక్త ప్రసరణ తగ్గిందో ఆ ఏరియాకి సంబంధించిన లక్షణాలు మనకు కనపడవచ్చు. ఉదాహరణకి మాట ముద్దగా రావటం, లేకపోతే ఒక చెయ్యి, కాలు తిమ్మిరిలాగానో లేకపోతే వీక్నెస్ రావటం వలనో రావచ్చు, లేదంటే మాట్లాడదామనుకున్నది చెప్పలేకపోవటం, ఇంకోటి ఒక్కోసారి తూలుడు లాంటి సిమ్టమ్స్ లాంటివి రావచ్చు. ఇవి వచ్చినప్పుడు ఆ సిమ్టమ్స్ విధంగా తొందరగా గుర్తించి వెంటనే హాస్పిటల్కి వెళ్ళి ఇన్వెస్టిగేషన్స్ చేయించుకుని దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక మళ్ళీ అది పెద్ద స్ట్రోక్గా కన్వర్ట్ అవ్వకుండా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఫ్యూచర్లో మళ్ళీ ఈ స్ట్రోక్స్ రాకుండా ఉండే అవకాశం కూడా ఉంటుంది. ఫాస్ట్ అనే టర్మ్ ఎందుకు ఉపయోగించారంటే ఇది కామన్గా ప్రీ హాస్పిటల్, అంటే హాస్పిటల్కి రాకముందు ఈ పదాన్ని కొద్దిగా పాపులర్ చేశారు. రీజన్ ఏంటంటే కనుక హాస్పిటల్ రాకముందు దీని మీనింగ్లో ఏంటంటే ఫాస్ట్ అంటే F అంటే ఫేషియల్ డీవియేషన్, అంటే ముఖం మీద ఫేస్ డీవియేట్ అయినా వీక్నెస్ కనపడుతున్నా, తర్వాత ఆర్మ్, A అంటే ఆర్మ్ వీక్నెస్ అంటే చేతులు ఏమైనా వీక్నెస్ వచ్చినా, S అంటే స్పీచ్ అంటే మాటలో ఏమైనా తేడా వచ్చినా, రెండవది టైము. ఆ లక్షణాలు కనపడినప్పుడు వెంటనే సకాలమైన టైంలో కనుక చేరుకోగలిగితే కనుక మనం తొందరగా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఫాస్ట్ అనే పదాన్ని పాపులర్ చేయడానికి కారణం ఏంటంటే తొందరగా గుర్తించి వెంటనే రక్తనాళాల్లోకి మన ఇస్కెమిక్ స్ట్రోక్లో రక్తనాళాలు ఓపెన్ అవటానికి వాడే TPA మందు కోసం ఇవ్వటానికి ఇది ఈజీగా కనిపెడతాకి, అట్ ద సేమ్ టైం ఈవెన్ అంబులెన్స్ వెళ్ళి పికప్ చేసుకుంటున్నా కూడా అంబులెన్స్లో స్టాఫ్ కూడా దాన్ని గుర్తించి దాన్ని సరైన అంటే దాంట్లో ఉండే డాక్టర్ అయినా సరే దాన్ని గుర్తించి దానికి వెంటనే TPA ఇవ్వటానికి అలాంటి ఏర్పాట్లకి రెడీ చేసుకోవటానికి అది కనిపెట్టబడింది అన్నమాట. పక్షవాతం ప్రధానంగా 2 రకాలుగా రావచ్చు. మెదడులోని రక్తనాళాల్లో ఎక్కడన్నా పూడిక ఏర్పడి రక్త సరఫరా నిలిచిపోవడంతో మెదడులోని కొంత ప్రాంతానికి రక్త సరఫరా అందదు. దీనిని ఇస్కెమిక్ స్ట్రోక్ అంటారు. ఇక రక్తపోటు పెరగడం వల్ల గాని
లేకపోతే రక్తనాళాల గోడల్లో ఇతరత్ర సమస్యలు తలెత్తడం వల్ల గాని మెదడులోని రక్తనాళం ఎక్కడైనా చిట్లినప్పుడు అక్కడ రక్తం గడ్డకడుతుంది. దీన్ని హ్యామరేజిక్ స్ట్రోక్ అంటారు. ఇస్కిమిక్ స్ట్రోక్ విషయంలో రక్తపు నాళాల్లో పూడికల్ని కరిగించేందుకు మందుల్నిస్తూ మెదడుకు సాధ్యమైనంత త్వరగా రక్త సరఫరాను పునరుద్ధరించాల్సి ఉంటుంది. రెండో తరహా పక్షవాతం హ్యామరేజిక్ స్ట్రోక్ విషయంలో రక్తపు గడ్డల్ని కరిగించే మందులు కాకుండా ఇతరత్రా మందులతో చికిత్స చేయాల్సి ఉంటుంది. అవసరమైతే ఆపరేషన్ కూడా చేయాల్సి వస్తుంది. పక్షవాతం విషయంలో తొలి 4-5 గంటలు చాలా కీలకం. ఈ గోల్డెన్ అవర్స్లో వైద్య సాయం అందితే పక్షవాతం ప్రభావాన్ని చాలా వరకు తగ్గించవచ్చని చెబుతారు డాక్టర్లు. ఈ గోల్డెన్ అవర్స్లో ఎప్పుడైనా సరే స్ట్రోక్ వచ్చినప్పుడు ముఖ్యంగా రక్త ప్రసరణ తగ్గినా, రక్తం బ్లీడ్ అయినా కూడా మనిషిలో కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి. ఉదాహరణకి బీపీ లాంటిది. ఆ బీపీని కంట్రోల్లో ఉంచుకుంటే కనుక స్ట్రోక్ ఎక్కువ అవ్వకుండా ఉండే అవకాశాలు ఉన్నది ఎక్కువ అవ్వకుండా ఉంటుంది. ఎస్పెషలీ ఈ గోల్డెన్ అవర్స్ అనే పదం ఫస్ట్ ఇస్కిమిక్ స్ట్రోక్ అంటే రక్త ప్రసరణ తగ్గటం మూలాన వచ్చే స్ట్రోక్కి ఎక్కువగా ఉపయోగపడుతుంది. అంటే ఇప్పుడు ఒక ఏరియాకి బ్లడ్ సర్క్యులేషన్ తగ్గితే కనుక ఆ ఏరియాలో బ్రెయిన్ కొంత డ్యామేజ్ అవ్వచ్చు, లేదంటే టెంపరీగా బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ తగ్గటం మూలన వచ్చేదాన్ని ఇస్కిమియా అంటాం. డ్యామేజ్ అయితే ఇన్ఫాక్ట్ అంటాం. ఇస్కిమియా అంటే అది వెనక్కి రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇన్ఫాక్ట్ అంటే అది డ్యామేజ్ అయిన ఏరియా మళ్ళీ రికవర్ అవ్వకపోవచ్చు. కానీ ఇన్ఫాక్ట్ అయిన ఏరియా చుట్టూతో ఇస్కిమిక్ ఏరియా ఉంటుంది. మనం రక్త ప్రసరణ కనుక తొందరగా ఎస్టాబ్లిష్ చేస్తే కనుక ఆ ఇస్కిమిక్ జోను అంటే రక్త ప్రసరణ తగ్గిన ఏరియా ఇంకా ఇన్ఫాక్ట్ అవని ఏరియా అది మళ్ళీ రివర్స్ అయ్యి బ్లడ్ సర్క్యులేషన్ నార్మల్గా అయితే కనుక ఆ బ్రెయిన్ ఆ పార్ట్ రికవర్ అవుతుంది. రికవర్ అయినప్పుడు వ్యాధికి సంబంధించిన డెఫిసిట్స్ తక్కువ ఉంటుంది. సో ఎంత తక్కువ డ్యామేజ్ అయితే పేషెంట్ అంత తక్కువ మార్బిడిటీ అంటే అంగవైకల్యం నుంచి తప్పించుకోవచ్చు. సో అది ముఖ్య కారణంగా ఆ గోల్డెన్ అవర్స్ 3 నుంచి ఇప్పుడు 4.5 hours వరకు చేశారు. ఇంకా ఇప్పుడు ఏంటంటే కనుక కొన్ని కొత్త ఆధునిక పద్ధతులతో 6 hours లోపల కూడా అయినా సరే మెకానికల్ థ్రాంబెక్టమీ అంటారు. వెంటనే యాంజియోగ్రామ్ చేసి ఆ క్లాట్ని బయటికి లాగేసేయచ్చు అనమాట. అట్లా కొన్ని సెంటర్స్లో చేస్తాం. ముఖ్యంగా పక్షవాతంతో ఏ పేషెంట్ అన్నా వస్తే కనుక ఫస్ట్ మనం చూడాల్సింది తొందరగా అంటే సాధ్యమైనంత తొందరగా అతన్ని ఇవాల్యుయేట్ చేసి ఆ గోల్డెన్ పీరియడ్ లోపల మనం ఏమన్నా చేయగలిగితే కనుక తొందరగా చేస్తే పేషెంట్ని తొందరగా వ్యాధి యొక్క లక్షణాలు పెరగకుండా ఆపుకోవచ్చు. ఉదాహరణకు ఒక పేషెంట్ వచ్చినప్పుడు ఫస్ట్ హిస్టరీ తీసుకొని దానికి తగ్గట్లుగానే మనం బీపీ అది మెజర్ చేసుకొని తర్వాత వెంటనే స్కాన్ చేయించుకొని స్కాన్లో కనుక రక్త ప్రసరణ తగ్గితే ఓ రకంగా, రక్తం కనుక బ్లీడింగ్ అయితే ఓ రకంగా వైద్యం స్టార్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో దాంతోపాటు వాడికి ఊపిరి తీసుకోవటం ఏమైనా ఇబ్బందిగా ఉంటే కనుక మనం ఇంట్యూబేట్ చేసుకొని ఆక్సిజన్ అది అందించడం, అట్లాగే గ్లూకోజ్ ఏమైనా తగ్గిందా దానికి తగ్గట్లు కరెక్ట్ చేసుకోవటం, అట్లాగే ఇంకా వేరే కారణాలు ఉన్నాయా, అసలు పక్షవాతం కాకుండా వేరే కారణాలతో మనం పక్షవాతం అనుకుంటున్నామా, సో ఇలాంటి ఇన్వెస్టిగేషన్స్ అన్ని చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందుకనే ఆ టైంలో కనుక సకాలంలో గుర్తించి మనం వెంటనే వైద్యం చేస్తే కనుక డెఫిసిట్స్ని తక్కువ చేయొచ్చు. ఒకసారి పేషెంట్ స్ట్రోక్లోంచి రికవర్ అయిన తర్వాత మళ్ళీ స్ట్రోక్స్ రాకుండా ఉంటాకి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంటే యాంటీప్లేట్లెట్ మెడికేషన్స్ అంటే రక్త ప్రసరణ తగ్గటం మూలాన వచ్చిన ప్రాబ్లం అయితే యాంటీప్లేట్లెట్స్ వాడతాం. ఉదాహరణకి యాస్పిరిన్ అని, క్లోపిడోగ్రిల్ అని ఇలాంటి మందులు పెడతాం. అలాగే స్టాటిన్స్ ఇలాంటి మందులు పెడతాం. ఈ మందులు పెడతాం మూలాన ఏంటంటే కనుక రక్తం పల్చగా ఉంచే అవకాశం ఉంటుంది. సో అట్లాగే అసలు స్ట్రోక్ ఎందుకు వచ్చిందో కూడా వర్కప్ చేస్తాం. ఉదాహరణకి ఈ బ్లడ్ సర్క్యులేషన్ తగ్గటానికి ఏమైనా బ్లడ్ క్లాట్స్ బ్రెయిన్లోకి వెళ్ళటానికి రీజను హార్ట్లో ప్రాబ్లం ఉందా, మెడకు వెళ్ళే రక్తనాళాలలో ఏమన్నా తేడా ఉందా, అట్లాగే హార్ట్ బీట్లో ఏమన్నా తేడా ఉందా, ఇలా ఇన్వెస్టిగేషన్స్ చేసి దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఒక్కోసారి ఈసిట్రామని యాంటీకోగులేషన్ స్టార్ట్ చేయాల్సి రావచ్చు, హార్ట్ బీటింగ్ తేడా ఉన్నా, హార్ట్లో బ్లడ్ క్లాట్స్ మనం వెళ్తున్నా కూడా. అంతేకాకుండా వాళ్ళకి ఫ్యూచర్లో స్ట్రోక్స్ రాకుండా ఉంటాకి ప్లానింగ్ కూడా చేయాల్సి ఉంటుంది. అంటే ఉదాహరణకి డైట్ కౌన్సిలింగ్ చేయటం, వెయిట్ రిడక్షన్ ప్లానింగ్ చెప్పటం, షుగర్ కంట్రోల్లో ఉంచుకోవటం, బీపీ ముందర సకాలంలో వాడుకోవటం, స్మోకింగ్ కంప్లీట్గా మానేయటం, ఆల్కహాల్ని తీసుకోకుండా ఉండటం లేదంటే పరిమితంగా తీసుకోవటం, ఇట్లా
తర్వాత రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయటం, తర్వాత ఈ ఫిజియోథెరపీ రీహాబిలిటేషన్ లాంటి ప్లాన్ చేసుకోవటం. సో స్ట్రోక్ ట్రీట్మెంట్లో ఒక పేషెంట్ని స్ట్రోక్ సిమ్టమ్స్తో వచ్చినప్పటి నుంచి తర్వాత ఫాలో అప్ వరకు కూడా అతనికి ప్రాపర్గా ప్లాన్ చేసి ప్రతి స్టెప్లో కూడా మన ఫ్యామిలీ మెంబర్స్తో ఇన్వాల్వ్ అయ్యి మనం ట్రీట్మెంట్ ఇస్తే కనుక వాళ్ళకి తక్కువ డెఫిషిట్స్తో బయటపడటమే కాకుండా ఫ్యూచర్లో స్ట్రోక్స్ రాకుండా మనం ఆపుకోవచ్చు. పక్షవాతానికి ఇవాళ ఆధునిక వైద్యంలో ఎలాంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి? పక్షవాతం నుంచి త్వరగా కోలుకునేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రీహాబిలిటేషన్ ఎలా ఉండాలి? పక్షవాతం బారిన పడకుండా ముందు నుంచే జాగ్రత్తలు తీసుకోవచ్చా? మొదలైన వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పక్షవాతం లక్షణాలు కనపడగానే ప్రతి నిమిషం ప్రధానమే. ఎంత త్వరగా ఆసుపత్రికి వెళితే ఫలితం అంత బాగుంటుంది. ఆసుపత్రికి వెళ్లగానే వెంటనే మెదడు సిటీ స్కాన్ తీసి చూస్తారు. రక్తనాళాల్లో పూడికల వల్లే రక్త సరఫరా నిలిచిపోయి పక్షవాతం వచ్చినట్టు తేలితే ఆ పూడికలు కరిగిపోయేందుకు వెంటనే టిష్యూ ప్లాస్మినోజెన్ యాక్టివేటర్ టీపీఏ ఇంజెక్షన్ను మొదలుపెట్టేస్తారు. దీన్ని 3 గంటల్లోపు ఇవ్వాల్సి ఉంటుంది. పక్షవాతం లక్షణాలు కనపడిన 3 గంటల్లోపు టీపీఏ చికిత్స మొదలు పెట్టేస్తే పేషెంట్ త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది. పేషెంట్ని ఆలస్యంగా ఆసుపత్రికి తీసుకొచ్చినప్పుడు సిటీ యాంజియోగ్రామ్లో పూడికను చూస్తూ నేరుగా పూడికొచ్చిన చోటే మందుల్ని వదులుతారు. దీంతో పూడికలు చాలా వరకు కరిగిపోతాయి. ఒకవేళ అది విఫలమైతే ఎంఈఆర్సీఐ లేదా పెనంబ్రా వంటి సున్నిత పరికరాలతో ఆ గడ్డను బయటకు తీస్తారు. దీంతో మెదడులో మళ్లీ రక్త సరఫరా ఆరంభమవుతుంది. దీనిని పక్షవాతం వచ్చిన 6-8 గంటల వరకు చేసే అవకాశం ఉంటుంది. పక్షవాతానికి చికిత్స తరువాత రిహాబిలిటేషన్, ఫిజియోథెరపీ చికిత్సలు చాలా అవసరం. పక్షవాతం ట్రీట్మెంట్లో మామూలు మందులు ఎంత ఇంపార్టెంటో రిహాబిలిటేషన్ కూడా అంత ఇంపార్టెంట్. ఈ రిహాబిలిటేషన్లో మనం మోటార్ పవర్ ఇంప్రూవ్ చేయటానికి చేస్తాం. అట్లాగే ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్ లాంటివి చేయొచ్చు. వీటితో పాటు వాళ్ళకి స్పీచ్ కనుక ఇబ్బందిగా ఉంటే స్పీచ్ థెరపీ ఇవ్వటం. అట్లాగే మనం ప్రొఫెషనల్గా కొద్దిమంది ఆక్యుపేషనల్ థెరపీ కూడా చేస్తారు. అంటే వాళ్ళు చేసే వృత్తికి సంబంధించినంత వరకు వాళ్ళకి అంటే ఏదన్నా కొద్దిగా డెఫిసిట్ ఉన్నా కూడా లేకపోతే అంగవైకల్యం ఉన్నా కూడా వాళ్ళు చేసే పనికి ఎంత సులువుగా దాంట్లోకి మార్చుకోవచ్చో చేయటాన్ని ఈ రీహాబిలిటేషన్లో ఓ భాగం. సో రీహాబిలిటేషన్ కనుక ఎంత తొందరగా మొదలుపెట్టి ఎంత పేషెంట్కి అనుగుణంగా ప్లాన్ చేసి దాని ప్రకారంగా చేస్తే కనుక ఇంప్రూవ్మెంటు బాగుంటుంది. సో అది ఉండటం మూలన వీళ్ళు తక్కువ డెఫిసిట్స్తో బయటపడతారు. జనరల్గా ఎవరికైనా సరే ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళకి రొటీన్గా బీపీ, షుగరు, కొలెస్ట్రాల్ లాంటి చెకప్ చేయించుకొని, లేదంటే కొద్దిమందికి హార్ట్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి అది తరచుగా స్ట్రోక్స్ వచ్చే అవకాశం ఉండొచ్చు. కాబట్టి దానికి సంబంధించి రెగ్యులర్గా చెకప్ చేయించుకుంటూ మెడిసిన్స్ వేసుకోవటం ఒకటి. రెండోది రెగ్యులర్గా వ్యాయామం చేయటం, ఎక్సర్సైజ్ చేయటం. అంటే కనీసం రోజుకి 30 నుంచి 35 మినిట్స్ కనీసం వారానికి 5-6 రోజులన్నా చేయాలి. అట్లాగే రెగ్యులర్గా డైట్ పాటించటం. అంటే వెయిట్ ఎక్కువ ఉంటే కనుక వెయిట్ తగ్గటం, తర్వాత డైట్ని కూడా ఎక్కువ ఆకుకూరలు, తర్వాత ఫ్రూట్స్, ప్రోటీన్ డైటు అవి తీసుకోవటం. షుగర్ ఉంటే షుగర్ కంట్రోల్లో ఉంచుకోవటం, స్మోకింగ్ ఉంటే మానేయటం, ఆల్కహాల్ లాంటిది ఉంటే కనుక పరిమితంగా తీసుకోవటం. ఇలా ఫుడ్ హ్యాబిట్స్ని మార్చుకోవటం. స్ట్రెస్ ఉంటే కనుక స్ట్రెస్ని తగ్గించుకోవడానికి యోగా, మిగతా ఎక్సర్సైజెస్ లాంటివి చేసుకోవటం. ఇలాంటివి చేసుకోవటం వలన స్ట్రోక్ ఇన్సిడెన్స్ని తగ్గించుకోవచ్చండి. నిత్య జీవితంలో కొన్ని చిన్న చిన్న విషయాల్లో శ్రద్ధ తీసుకుంటే పక్షవాతాన్ని తేలిగ్గానే నివారించుకోవచ్చు. హై బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ వంటి వాటిని ఖచ్చితంగా అదుపులో పెట్టుకోవాలి. పొగ, మద్యం వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి. ఉప్పును మితంగా తీసుకోవాలి. నిత్యం తగినంత శారీరక శ్రమను కల్పించుకోవాలి. గుండెకు సంబంధించిన ప్రతి చిన్న సమస్య పక్షవాతానికి దారితీసే అవకాశం ఉంటుంది. కాబట్టి గుండె సమస్యల విషయంలో నిర్లక్ష్యం చేయకుండా తగిన వైద్య సదుపాయం తీసుకోవాలి. రోజు తక్కువ డోసులో ఆస్పిరిన్ మాత్ర తీసుకుంటే మళ్లీ పక్షవాతం వచ్చే అవకాశం బాగా తగ్గుతుంది. ఒంట్లో నీటి శాతం తగ్గడం, బొజ్జ పెరగడం, నిద్రలో శ్వాస ఇబ్బందులు తలెత్తడం ఇవన్నీ పక్షవాతాన్ని తెచ్చిపెట్టే ప్రేరేపకాలే.
వీటిపై ఓ కన్నేసుంచాలి. పక్షవాతానికి నివారణే చికిత్స. పక్షవాతం వచ్చినా సరే తొలి 4-5 గంటల్లో తగిన వైద్యం పొందగలిగితే చాలు. పక్షవాతం దుష్ప్రభావాల్ని చాలా వరకు నివారించుకోవచ్చు. వరల్డ్ స్ట్రోక్ డే సందర్భంగా మెదడులో సునామీలా విరుచుకుపడి చెట్టంత మనిషిని సైతం కుప్పకూల్చే పెను ఉత్పాతం పక్షవాతం గురించిన ప్రత్యేక కథనాన్ని చూశాం కదా. తిరిగి రేపటి సుఖీభవలో కలుసుకుందాం. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి. మీ ఆరోగ్య సంజీవిని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv news లింక్ ద్వారా కూడా వీక్షించండి.